మనలో చాలా మంది ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసి ఉంటాం. ఎస్పెషల్ గా మనం ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్స్ చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసి ఉంటాం. అంటే వన్స్ మనం ఒక పీడిఎఫ్ ని జనరేట్ చేశాక మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాలంటే దానికోసం ఎక్కడైతే మనం వర్డ్ ఫైల్ చేసి ఉంటామో అక్కడికి వెళ్ళి ఆ చేంజెస్ అయితే చేసి మళ్ళీ పీడిఎఫ్ గా కన్వర్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఇక మీద మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను చెప్పే ఈ టూల్ ని కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీరు ఎంటైర్ పీడిఎఫ్ ని ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు దీనికి చేయాల్సింది చాలా సింపుల్ థింగ్. మీరు మీ ఫోన్ లో లేదా ల్యాప్టాప్ లో వన్స్ ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి అక్కడ లైట్ పీడిఎఫ్ అని టైప్ చేయండి. సో మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ కనిపిస్తుంది. మీరు ఆ లైట్ పీడిఎఫ్ టూల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పైకి స్క్రోల్ చేయగానే ఎడిట్ పీడిఎఫ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. వన్స్ మీరు ఎడిట్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయగానే మీకు అప్లోడ్ చేసే ఆప్షన్ ఇస్తుంది. సో మీరు ఏదైతే పీడిఎఫ్ లో చేంజెస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పీడిఎఫ్ ని అక్కడ అప్లోడ్ చేసి మీరు కంప్లీట్ గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అలానే దీంతో పాటు మీరు ఎంటైర్ పీడిఎఫ్ ని కూడా కంప్లీట్ గా ఎడిట్ చేయవచ్చు. సో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ మరియు కొలీగ్స్ కి షేర్ చేయండి. అలానే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అందించడంలో మా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.